హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క డే 61 జావా కంప్లీట్ కోర్స్లో మనం వచ్చి ఉంటే ప్లేయర్ ట్రయాంగిల్ మనం వచ్చి ఉంటే ఫాస్కల్ ట్రయాంగిల్స్ గురించి మనం వచ్చి ఉంటే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చూద్దాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చి అంటే ఈ 2 ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేది చాలా సింపుల్ ప్యాటర్న్ ప్రోగ్రామ్. ఎందుకంటే మనం ఆల్రెడీ మనకి సేమ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేది మనం ఆల్రెడీ సాల్వ్ అనేది చేసి ఉంటాం. ఓకేనా? సో మనకొచ్చి ఉంటే ఆల్రెడీ మనం సాల్వ్ చేసినాం కాబట్టి దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఫ్లాట్ ట్రయాంగిల్ అనేది మనకి చాలా సింపుల్. సో మనకి సేమ్ యాసెస్గా మనం వచ్చి ఉంటే దీనికి ముందు తీసుకునే దాని ప్రకారం మనకు వచ్చి ఉంటే ఫస్ట్ మనకు వచ్చి ఉంటే 0 1 2 3 4 అనుకుందాం. సో మనకు వచ్చి ఉంటే 5 తీసుకున్నప్పుడు 0 1 2 3 4 0 1 4 0 1 2 3 4 ఓకేనా? సో మనకు వచ్చి ఉంటే సేమ్ ఇలా ఉంది. సో ఇది మనకి ఐ వాల్యూస్ ఏమి 0 1 2 3 ఓకే. సో మనకి ఇంకొకటి కావాలి కాబట్టి 0 1 2 3 4 సో మనకు వచ్చి ఉంటే ఐ వాల్యూస్. సో మనకి ఎలా ప్రింట్ చేయాలి? సో మనకు వచ్చి ఉంటే ఈ విధంగా మనకి ప్రింట్ అనేది చేయాలి. బట్ మనకి ప్రింట్ చేయాలన్నప్పుడు మనకు వచ్చి ఉంటే ఇక్కడ 1 అనేది రావాలి, ఇక్కడ 2 3 ఇక్కడ వచ్చి మనకు వచ్చి 2 3 రావాలి, ఇక్కడ వచ్చి మనకు వచ్చి ఉంటే 4 5 6 రావాలి, నెక్స్ట్ 7 8 9 10 సో ఇలా రావాలి. సో దీనికి మనం ఫస్ట్ వచ్చి ఈ ప్యాటర్న్ అనేది మనం ప్రింట్ చేద్దాం. మళ్ళీ మనకు వచ్చి ఉంటే మనకి కావాల్సిన వాల్యూస్ అని మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చి ఉంటే ఈ ప్యాటర్న్ అనేది మనకి ఏ విధంగా ప్రింట్ చేయాలని మీకు ఆల్రెడీ తెలుసు. మనకు వచ్చి ఉంటే ఫస్ట్ ఫర్ లూప్ అనేది సేమ్ అలానే రాసుకుంటాం. నెక్స్ట్ ఫర్ లూప్ అనేది ఏం రాస్తాం? ఓకేనా? సో కండిషన్ జే లెస్ దెన్ మనకు వచ్చి ఉంటే ఆర్ ఈక్వల్ టు మనం ఐ అనేది పెట్టినాం అనుకో, సో మనకి సేమ్ ఈ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. సో మనం ట్రై చేద్దాం. సో నేను ఇక్కడ ఆల్రెడీ మనం ఒక సేమ్ స్క్వేర్ షేప్ దీనికోసం తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఇచ్చే ఉంటే స్మాల్ చేంజ్ అనేది చేస్తాం. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకు వచ్చే ఉంటే ఐ అనేది చేసినాం అనుకో మనకి సేమ్ ఆ ప్యాటర్న్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను వచ్చి ఉంటే జస్ట్ సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్. సో ఇక్కడ మనం జస్ట్ ఫస్ట్ స్టార్స్ అనేది ప్రింట్ చేద్దాం. సో దాని తర్వాత మనం చేంజ్ అనేది చేసుకున్నాం. SOUT ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ రన్ అనేది చేస్తున్నా. సో రన్ చేసి ఇప్పుడు నేను వచ్చి ఉంటే 4 అనేది ఇచ్చిన అనుకో, నాకు వచ్చి ఉంటే సేమ్ ఫార్మేట్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే ఇక్కడ 5 అనేది ఇచ్చాం అనుకో, సేమ్ మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి కావాలంటే కొంచెం క్లియర్గా రావడం కోసం ఒక స్పేస్ అనేది పెట్టుకుందాం. సో ఇక్కడ నేను వచ్చి సేమ్ మనకి ఇప్పుడు రావడం. సో ఇక్కడ మనకు వచ్చి అంటే నంబర్స్ అనేది తీసుకురావాలి. సో నంబర్స్ అంటే మనకు వచ్చి అంటే ఫస్ట్ లైన్లో 1 రావాలి, నెక్స్ట్ 2 3 నెక్స్ట్ 3 4 5 సో ఇలా మనకు వచ్చి ఉంటే రావాలి. సో మనం దీన్ని ఎలా తీసుకొస్తాం? ఓకే. సో ఎలా అంటే మనకు వచ్చి ఉంటే సింపుల్ థింగ్ మనకు వచ్చి ఉంటే ఇక్కడ మనం టాప్లో మనకు వచ్చి ఉంటే ఒక వేరియబుల్ అనేది మనం తీసుకోవచ్చు డైరెక్ట్గా. మనకి ఇంకా చాలా వేస్లో వితౌట్ వేరియబుల్ కూడా మనం చేయొచ్చు. జస్ట్ మనకి సింపుల్గా ట్రై చేద్దాం. సో ఎందుకంటే ఈ ఫీల్డ్స్ కండిషన్స్ ఏం మనకు అవసరం లేకుండా. ఓకే. సో మనకు వచ్చి ఉంటే జస్ట్ మనకు వచ్చి ఉంటే ఇక్కడ టాప్లో నేను వచ్చి ఉంటే కే అనే ఒక వేరియబుల్ అనేది తీసుకున్నా. ఓకేనా? సో మనకి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జస్ట్ మనకి వచ్చి ఉంటే కేని మనకు వచ్చి ఉంటే ప్రింట్ అనేది చేస్తున్నాం. ఓకేనా? ఓకే. మనకు ప్లస్ అనేది ఇచ్చినాం అనుకో ఆటోమేటిక్గా మనకు వచ్చి ఉంటే దీన్ని ఒక బ్రాకెట్లో ఇచ్చేద్దాం. ఓకే. సో మనకు వచ్చి అంటే నేను వచ్చి అంటే కేని ఇక్కడ నేను ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. ప్లస్ మనకి దీనికి ఒక ఎంటీ స్పేస్కి మనం కన్కాటినేషన్ చేస్తున్నాం. జస్ట్ మనకు వచ్చి అంటే కొంచెం క్లారిటీగా రావడం కోసం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను రన్ అనేది చేస్తున్నా. సో మనకి ఏ విధంగా వర్క్ అవుతుందని చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ 5 అనేది ఇస్తున్నా, ఎంటర్ అనేది చేద్దాం. సో మనకి క్లియర్గా చూసి మనకు వచ్చి ఉంటే సో ఇనిషియల్గా మనం 0 తీసుకున్నామా, సో మనకు కావాలంటే 1 తీసుకొచ్చేది మన ఇష్టం. సో మనం జస్ట్ రన్ అనేది చేద్దాం. సో 5 అనేది ఎంటర్ చేస్తే నాకు వచ్చి ఉంటే సేమ్ మనకి అలానే మనకి ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చి ఉంటే జస్ట్ ఇన్పుట్ అనేది మనకి 4 అనేది తీసుకుంటారు ఐ థింక్. ఓకేనా? సో మనకి 4 తీసుకున్నారు కాబట్టి మనకు వచ్చి ఉంటే 1 to 10 వరకు రావడం జరిగింది. సో ఇక్కడ నేను వచ్చి ఉంటే మళ్ళీ రన్ చేసి ఓకేనా, సో మనం 4 అనేది తీసుకున్నాం. సో 4 అనేది తీసుకుంటే మనకి సేమ్ మనకు కావాల్సిన ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది మనకి రావడం జరిగిందా లేదా? ఓకేనా? సో మనం ఈ విధంగా మనం వచ్చి ఉంటే సింపుల్గా మనం వచ్చి ఉంటే ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీకు కావాలంటే మీరు వచ్చి ఉంటే వితౌట్ వేరియబుల్ యూస్ చేయకుండా మీరు ఏ విధంగా ప్రింట్ చేయాలి అని థింక్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్స్ అనేది మనం సాల్వ్ అనేది చేసినాం వితౌట్ వేరియబుల్తో. ఓకేనా? సో ఇక్కడ నేను జస్ట్ ఏమంటే మీకు సింపుల్గా మీకు వచ్చి ఉంటే వేరియబుల్ యూస్ చేసుకొని చేయడం చెప్తున్నా. బట్ మీకు వితౌట్ వేరియబుల్తో మీరు ఎలా చేయాలనేది కూడా థింక్ చేయండి. ఎందుకంటే మనం ఈవెన్ ఐజేఎల్ యూస్ చేసుకుని మనం సమ్ మోడిఫికేషన్ చేస్తే మేబీ చేయొచ్చు. ఓకేనా? సో బట్ ట్రై చేయండి. బట్ ఏమంటే పాసిబుల్ అయితే వితౌట్ వేరియబుల్తో చేయొచ్చు. ఓకేనా? బట్ మనకు మోస్ట్లీ మనకు వచ్చి అంటే
కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది వితౌట్ వేరియబుల్‌తో అయితే. సో, ఎందుకంటే మనకు వచ్చి ఇక్కడ మనకి 1తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చి ఇక్కడ 2, 3తో స్టార్ట్ అంటే 2, 3 అనేది వస్తుంది. మళ్ళీ మనకి నెక్స్ట్ ఇక్కడ ఏం ఎండ్ అయింది? ఓకే. సో, మనకి 4. సో, ఇలా మనకు 4తో స్టార్ట్ అవుతుంది. మనకి ఒక ఆర్డర్‌లో మనకి స్టార్ట్ అవుతుందని గ్యారంటీ లేదు కదా! సో, నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి 10 అయింది. నెక్స్ట్ 11తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో, కాబట్టి మీకొచ్చేయంటే మీరు థింక్ చేసి సాల్వ్ అనేది చేయాలి. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ అనేది చూద్దాం మనకి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమి చూస్తే మనకొచ్చేవంటే సేమ్ మనం ఎలా ప్రోగ్రామ్ రాస్తున్నామో సేమ్ ఇదే ఫార్మాట్‌లో ఈ ప్యాటర్న్ అనేది మనకి కావాలి. ఓకేనా? సో, మనకొచ్చేవంటే ఈ ప్యాటర్న్‌ని మనకొస్తే ఆటోమేటిక్‌గా మనకొచ్చేవంటే దానికి సంబంధించిన ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. సో, ఇది ఆల్రెడీ మనం వచ్చేవంటే దీనికి రిలేటెడ్‌గా మనం వచ్చేవంటే బిఫోర్ క్లాస్‌లో అంటే మనకొచ్చేవంటే ఈ ప్యాటర్న్‌ని మనం సాల్వ్ అనేది చేసినాం. సో, ఇలా జస్ట్ మనకొచ్చేవంటే ఇక్కడ అన్ని స్టార్స్ మళ్ళీ మిడిల్ అన్ని స్పేసెస్ వచ్చే విధంగా. ఓకే ఇక్కడ. సో, అదే ప్యాటర్న్ తీసుకొని నేను మోడిఫై అనేది చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్యాటర్న్ మనం చెప్పినాం కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు నేను వచ్చేవంటే డే 59కి వెళ్దాం. సో, డే 59లో మనం సేమ్ ప్యాటర్న్ సాల్వ్ చేసినాం. సో, కాబట్టి డే 59 క్లాస్‌లో ఉన్న కోడ్‌ని నేను కాపీ అనేది చేసుకుంటున్నా. సో, ఒకవేళ మీకు ఈ కోడ్ అనేది ఐడియా లేకపోతే డే 59 క్లాస్‌ని ఓకేనా? వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి రెఫర్ చేసుకుంటారని మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఈ కోడ్‌ని కామెంట్ అనేది చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటే సేమ్ అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు దీన్ని ఫస్ట్ రన్ చేద్దాం. మనకి ఎలా వస్తుందనేది మనకు తెలుస్తుంది. సో, బేస్ చేసుకొని మనం వర్క్ అనేది చేసుకున్నాం. సో, ఐ థింక్ ఇది రివర్స్‌లో వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటే రివర్స్‌లో ఉంది. సో, దీన్ని మనం వచ్చేమంటే నార్మల్‌కి మార్చుకోవాలంటే మనం జస్ట్ ఇక్కడ మనకొచ్చేమంటే i = 0 నుంచి స్టార్ట్ చేద్దాం. i లెస్ దెన్ మనకొచ్చేమంటే n iని ఇంక్రిమెంట్ చేద్దాం. సో, ఇప్పుడు మనం మళ్ళీ రన్ అనేది చేస్తున్నా ఇక్కడ. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇప్పుడు నేను 5 అనేది ఇస్తున్నా. సో, మనకొచ్చేమంటే సేమ్ మనకి ఈ విధంగా రావడం. బట్ మనకి ఇక్కడ ఏమంటే ఇక్కడ మనకి ఈ స్టార్ స్పేస్‌లో ఫస్ట్ లైన్‌లో మనకేం రావాలి? ఓకే. మనకి స్టార్స్ ఉన్న ప్లేస్‌లోకి మనకేం రావాలంటే సో, మనకి స్టార్స్ ఉన్న ప్లేస్‌లోకి మనకొచ్చేవంటే అన్నీ వన్స్ రావాలి. ఓకేనా? మిగిలినవన్నీ ప్లేస్‌లో మనకొచ్చేవంటే 2, 3 ఇలా మనకి ప్రింట్ అనేది చేయాలి. సో, ఓకే. మనం దీన్ని ఎలా ప్రింట్ చేయాలని చూద్దాం. ఓకే. మనకి స్టార్స్ ఉన్న ప్లేస్‌లో అన్నీ మనకొచ్చేవంటే 1 అనేది రావాలి కాబట్టి నేను ఇక్కడ వచ్చేవంటే స్టార్స్ ఉన్న ప్లేస్‌లో నేను వచ్చేవంటే 1 అనేది ఇచ్చుకుంటున్నా. ఓకేనా? బట్ మనకొచ్చేవంటే డౌన్ ఓకేనా? సో, మనకి ఇక్కడ మనకొచ్చేవంటే వన్స్ రాకూడదు. ఓకేనా? సో, మనం దీన్ని చెక్ చేద్దాం. సో, మనకొచ్చేంటే స్టార్స్ ఉన్న ప్లేస్‌లోకి మనకు వన్స్ అనేది ఓకే. మనకి అన్ని వన్స్ అనేది రప్పించేసినాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే స్మాల్ మోడిఫికేషన్ అనేది చేద్దాం దీంట్లో. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనకి j లెస్ దెన్ -i ఉన్నప్పుడు ఒక స్పేస్ అంటే మనకొచ్చేమంటే ఇది మనకి ఒక స్పేస్. ఇక్కడ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే 2 స్పేస్ అనేది 2 స్పేసెస్ ఇచ్చే ప్లేస్‌లో మనం వచ్చేమంటే iని ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో, i ప్లస్ ఓకేనా? సో, నేను వచ్చేమంటే ఒక స్పేస్ అనేది తీసుకుంటున్నా. సో, మనం ఫస్ట్ రన్ అనేది చేద్దాం. సో, మనకి ఏ ప్యాటర్న్ వస్తుందో చూద్దాం. దాన్ని బేస్ చేసుకొని మనం వర్క్ అనేది చేసుకుందాం. సో, ఇప్పుడు నేను 5 అనేది ఇస్తున్నా. సో, మనకొచ్చేమంటే సేమ్ మనకి అక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకి రావడం అనేది జరిగింది. బట్ మనకొచ్చేమంటే ఇక్కడ కింద మనకొచ్చేమంటే కింద మనకేమొచ్చింది ఇక్కడ? ఓకేనా? సో, మనకొచ్చేమంటే వన్స్ అనేది వచ్చింది. బట్ మనకు వన్స్ రాకూడదు ఇక్కడ. ఓకేనా? సో, మనం దీనికి ఏం చేయాలనేది చూద్దాం. సో, మనకొచ్చేమంటే n-1 అనేది పెట్టుకున్నాం. సో, దీన్ని మనం తీసేద్దాం. సో, j అనేది ఓకే. సరే i అనేది n-1 పెట్టుకున్నాం కాబట్టి iని తీసేద్దాం. ఓకే. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి. ఓకే. సో, ఇప్పుడు నేను 5 అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటే మనకు కావాల్సిన ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది మనకి రావడం అనేది జరిగింది. ఓకేనా? సో, సింపుల్‌గా నేను వచ్చేమంటే ఆల్రెడీ మనకున్న ప్యాటర్న్ ప్రోగ్రామ్‌ని మనం మోడిఫై అనేది చేసేసినాం. సో, మనకి అక్కడ డయాగ్రామాటికల్ అంటే మనకి ఇచ్చిన దాని ప్రకారం అయితే మనం 4 ఇన్‌పుట్ తీసుకుంటే మనకి సేమ్ రావడం అనేది జరుగుతుంది. 1, 2, 3, 3 సేమ్ మనకి ఇక్కడ వచ్చినట్టు వచ్చిందా? సేమ్ 1, 2, 3, 3. సో, ఇది మనకి వచ్చేంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం చేసిన ప్యాటర్న్ ప్రోగ్రామ్‌ని మనం ఇక్కడ మోడిఫై అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, మనకేం డిఫరెన్స్ లేదు. దీనికి ముందు మనం సాల్వ్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేయంటే ఓకేనా? సో, మనకొచ్చేంటే ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. మనకొచ్చేంటే కండిషన్ ఓకేనా? సో, ఇవి మనకి ఒక స్పేసెస్ అనమాట. ఓకేనా? సో, ఇది స్పేసెస్. సో, ఈ స్పేసెస్ రావాలంటే మనకు ఆల్రెడీ తెలుసు మనకొచ్చేంటే i లెస్ దెన్ n.
సో మనకు వచ్చేమంటే ఫస్ట్ మనం డయాగ్రామ్ అనేది తీసుకుందాం, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో మనకు వచ్చేమంటే సేమ్ ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు వచ్చేమంటే సేమ్ మనం ఏ విధంగా తీసుకున్నాము, ఏ విధంగా మనకు వర్క్ అయిందని చూద్దాం. సో మనకు వచ్చేమంటే ఫస్ట్ మనకు కావాల్సిన వచ్చేమంటే ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది మనకి కావాలి. ఓకేనా. సో ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్తో మనం వచ్చేమంటే ఇక్కడ మనకు కరెక్ట్గా 1 1 1 1 ఓకేనా. సో 1 1 సో ఇవి 3 ఇవి మనకి ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది ఏ విధంగా అనేది మనం క్లియర్గా చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే సేమ్ ఇక్కడ సాల్వ్ చేసిన దాని ప్రకారం మనకి ఈ కండిషన్, ఓకేనా. సో దీని కండిషన్ ఏమనేది మనకి ఆల్రెడీ తెలుసు. సో దీని కండిషన్ ఏమి i+j, ఓకేనా. సో మనకి ఏమవుతుంది డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే n-1 అనేది అవుతుంది. సో కాబట్టి ఇక్కడ అన్ని మనం వచ్చేమంటే వన్స్ అనేది ప్రింట్ చేసుకున్నాం. ఓకేనా. 1 + 1 స్పేస్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఈ ప్యాటర్న్స్ అనేది కావాలి. సో ఈ ప్యాటర్న్స్ అన్ని మనకి ఏమున్నాయి j = n-1 అనేది ఉంది. సో ఈ ప్లేస్లో మనం వచ్చేమంటే 1, ఓకేనా, 1 అనేది ప్రింట్ చేసుకున్నాం +1 స్పేస్. ఓకేనా. స్పేస్ అనేది ప్రింట్ చేసుకున్నాం. ఓకేనా. సో కాబట్టి మనకి ఈ ప్యాటర్న్స్ అన్ని వచ్చేసింది. ఇంకా మనకి కావాల్సింది ఏమి, ఓకేనా. సో నెక్స్ట్ మనకి కావాల్సింది వచ్చి మిడిల్ పార్ట్. సో మనకు వచ్చేమంటే ఈ పార్ట్ అనేది కావాలి. సో మనకు వచ్చేంటే ఈ పార్ట్ అనేది కావాలన్నప్పుడు మనం వచ్చేమంటే జస్ట్ మనం వచ్చేమంటే ఐని ప్రింట్ చేసినాం అనుకో మనకి సేమ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఐ వాల్యూ ఎంత 2, ఇక్కడ ఐ వాల్యూ ఎంత 3, సో ఇక్కడ ఐ వాల్యూ ఎంత 4. సో మనం ఎప్పుడైతే మనం 5 ఇస్తామో అప్పుడు మనకి ఏం వస్తుంది చెప్పండి. సో మనకు వచ్చేంటి ఇక్కడ 1 1 1, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటి 1, సో ఇక్కడ మనకి 2, ఓకేనా, 2 ఉంది. ఇక్కడ మనకు వచ్చేంటి మళ్ళీ మనకి లాస్ట్లో 1 అనేది ఇచ్చేస్తాం. సో మళ్ళీ మనకు వచ్చేంటి ఇక్కడ 1, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది 3 ఉంది. 3 అనేది మనకి ఎన్ని టైమ్స్ ఉంది 2 టైమ్స్, మళ్ళీ ఇక్కడ 1. సో నెక్స్ట్ ఇక్కడ మనకి వచ్చేంటి 1, నెక్స్ట్ 4 అనేది ఉంది. 4 అనేది 3 టైమ్స్ అనేది ఉంది. సో ఇక్కడ 1. సో మనకు వచ్చేంటి ఎప్పుడైతే మనం 5 ఇన్పుట్ ఇస్తామో ఇలా వస్తుంది అనమాట. సో 4 అనేది ఇస్తే మనకి ఇక్కడితో మనకు ఎండ్ అయిపోతుంది. ఓకేనా. సో మనం సేమ్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేంటి 2 కండిషన్స్ అనేది యూజ్ చేసి ఉంటాం. ఒకటి మనకు వచ్చేంటి i+j = n-1. సో ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు i+j = n-1. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటి నెక్స్ట్ ఇంకొక కండిషన్ j = n-1. సో మనకి j = n-1. సో ఇక్కడ మనం బోత్ ఈ కండిషన్స్ యూజ్ చేసుకుని మనం 1 ప్లేస్ అని ప్రింట్ చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే j < n-1. ఓకేనా. సో మనకి ఇది చూడవచ్చు మనకు వచ్చేంటే ఇవన్నీ మనకు వచ్చేవంటే j < n-1. j అనేది మనకు వచ్చేవంటే మనకు వచ్చేవంటే n-1 కాదు n-i అనుకుంటా. ఓకే. సో j n-i. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేవంటే n ఎంత మనకి, సో మనం 5 అనేది తీసుకున్నాం. ఓకేనా. సో మనకు వచ్చేవంటే < ఓకేనా. సో మనకి 5 అంటే కాబట్టి మనకు వచ్చేవంటే 4 వరకు మనకు వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ మనం -i అనేది చేస్తున్నాం. ఓకేనా. సో -i అంటే మనకు వచ్చేవంటే ఎంత వరకు వస్తుంది. ఓకేనా. సో మనకు -i అంటే ఇక్కడ వరకే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అండర్స్టాండ్. సో మనకు వచ్చేవంటే జస్ట్ మనకు వచ్చేవంటే j n-i. యా. సో j n-i. సో మనకు వచ్చేవంటే ఈ కండిషన్స్ అన్ని మనకు వచ్చేవంటే j n-i. సో ఇక్కడ అన్ని నేను వచ్చేవంటే ఒక్క స్పేస్ అనేది పెడుతున్నా. సో మనకి కావాలంటే సింపుల్, బట్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లోపల ఉండేవన్నీ మనం వచ్చేంటే 2 స్పేస్ అనేది ఇస్తున్నాం. సో ఒకవేళ మనకు వచ్చేంటే 2 స్పేస్ అనేది ఇకపోతే మనకి ఆర్డర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా. సో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో మనకు వచ్చేంటే ఇక్కడ నేను వచ్చేంటే స్పేస్ అనేది తీసేస్తున్నా. సో మనకు వచ్చేంటే ఇక్కడ స్పేస్ తీస్తే ఖచ్చితంగా ఇక్కడ స్పేస్ అనేది తీసేయాలి. సో ఇప్పుడు మనకి దీన్ని రన్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది చూద్దాం. సో మనకు వచ్చేంటే 5 అనేది ఇస్తున్నాం. సో మనకి ఈ విధంగా అనేది వస్తుంది. సో మనకు వచ్చేంటే ఇక్కడ అన్ని ప్లేస్లో మనకు వచ్చేంటే ఇంకొక స్పేస్ అనేది ఇస్తే మనకు వచ్చేంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేంటే మనకి డైమండ్ షేప్లో అంటే మనకి వచ్చి పిరమిడ్ షేప్లో రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ నేను స్పేస్ అనేది ఇస్తున్నా. సో ఇక్కడ కూడా స్పేస్ అనేది ఇస్తున్నా. సో ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో 5 అనేది ఇస్తున్నా. సో మనకు వచ్చి సేమ్ మనకి కావాల్సిన డయాగ్రామ్ అనేది మనకి రావడం అనేది జరిగింది. సో ఇది మీకు సింపుల్గా అండర్స్టాండ్ అనేది అనుకుంటే, సో మనం ఆల్రెడీ దీనికి ముందు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్సే కాబట్టి నేను ఇక్కడ మోస్ట్ ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం లేదు మీకు. ఎందుకంటే ఇవి మోస్ట్లీ వచ్చాయంటే మీరే సాల్వ్ చేయాలి. ఎందుకంటే మనం ప్యాటర్న్స్ అనేది మనకు వచ్చాయంటే చాలా వరకు మనకు వచ్చాయంటే మీరు క్లియర్గా మనకి ఇక్కడ ఉన్న డయాగ్రామ్, ఓకే. సో ఈ డయాగ్రామెటికల్గా మీరు క్లియర్గా ప్రతిదీ అండర్స్టాండ్ అనేది చేసుకుంటే మనకి ఈజీగా మనం వచ్చాయంటే ఆల్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేది మనం సాల్వ్ అనేది చేయగలం. ఓకేనా. జస్ట్ మీకు వచ్చాయంటే IJN. సో ఇవే మనకు వచ్చాయంటే మోడిఫికేషన్స్ అనమాట. సో వీటిని మనం మోడిఫికేషన్ చేసుకున్నాం అనుకో, సో మనకి ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అనుకుంటే, సో టుడే అయితే మనకు వచ్చాయంటే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అని మనం వచ్చాయంటే
కంప్లీట్ అనేది చేసేసాం. సో మీకు ఇంకా ఏదైనా మీకు వచ్చి అడిషనల్గా మీకు ఏదైనా ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఏదైనా కావాలనుకుంటే జస్ట్ మీరు వచ్చి కమెంట్ అనేది చేయండి. సో నేను నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేసేదానికి ముందు మీరు కమెంట్ చేస్తే ఆ టాపిక్ కవర్ చేసి దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ అనేది వెళ్తాం. సో ఒకవేళ లేట్గా కవర్ చేస్తే నేను కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై అనేది చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకు వచ్చి ఇంతవరకు మనం వచ్చి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఓకేనా చూసి నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది వెళ్తున్నాం. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనకు వచ్చి ఊప్స్ కాన్సెప్ట్స్ ఓకేనా, థియరిటికల్గా జావా అన్ని కవర్ అనేది అవుతుంది. ఓకేనా, సో మనం వచ్చి టుడే అన్వర్డ్స్ అంటే నెక్స్ట్ క్లాస్ అన్వర్డ్స్ మనం వచ్చి క్లాస్ ఆబ్జెక్ట్ మెథడ్స్ ఓకేనా, సో అన్నీ మనం వచ్చి A to Z అనేది మనం నేర్చుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. అప్పుడే మీరు వచ్చామంటే మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో రావడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా మీరు వచ్చి ఇంతవరకు మనం మోస్ట్లీ ప్రోగ్రామటికల్గానే కవర్ అనేది చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకు వచ్చి ఆల్వేస్ మనకు వచ్చి స్ట్రింగ్స్ మనకు వచ్చి అరేస్ క్లాసెస్ A to Z అనేది మనం కవర్ చేస్తాం. సో మీకు జావాలో A to Z కాన్సెప్ట్స్ మీరు క్లియర్గా నేర్చుకుంటే సింపుల్గా మీరు వచ్చి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి చాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే. బై బై.